మరొక బ్రేకింగ్ కడప జిల్లా ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారి తనకంటి శ్రీనివాసులు కిడ్నాప్ కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో స్కూటీపై తన భార్య శ్రీలక్ష్మితో వెళ్తున్న ఆయన్ని ఒక వాహనంలో వచ్చిన 5-6 మంది ఆపి తమ వెంట తీసుకెళ్లారు. తాము పోలీసులమని ఒక కేసు విచారణ కోసం తీసుకెళ్తున్నామని 3 టౌన్ PS కు రావాలని శ్రీలక్ష్మికి చెప్పారు. అక్కడ తన భర్త లేకపోవడంతో ఆమె 2 టౌన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తన భర్తని ఎవరు తీసుకెళ్లారో తెలియక ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరిని ఆరా తీసేందుకు ప్రొద్దుటూరు నడిబొట్టున సీసీ కెమెరాలు లేకపోవడం ఏంటని ఆమె నిలదీస్తున్నారు. రాత్రి నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు. శ్రీనివాసులు సోదరుడు చాలా మంది దగ్గర అప్పులు చేశాడని, వాటితో తమకు సంబంధం లేదని చెప్తున్నారు. ఏదైనా కేసులు ఉండి అరెస్ట్ చేసుంటే ఆ వివరాలు చెప్పాలని ఆమె పోలీసులను వేడుకుంటున్నారు. రైట్, ఏదైతే ఆ మహిళ అంటే భార్య డైరెక్ట్ గా పోలీసులతో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగిందని వివరాలు తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ ద్వారా. గుడ్ ఈవినింగ్ శర్మ, అసలు ఏం జరిగింది? నిజంగానే పోలీసులు తీసుకెళ్లారా? తీసుకెళ్తే గనక ఆమె అతని భార్యకైతే సమాధానం చెప్పాలి కదా, దేనికోసం తీసుకెళ్లారు, ఎందుకు, ఏం జరిగిందని. ఎందుకు పోలీసులు కూడా చెప్పినటువంటి కండిషన్? ఎవరైతే ఈ తనకంటి జ్యువెలరీ సంబంధించిన వ్యాపారి ఏదైతే ఉన్నారో తనకంటి శ్రీనివాసు అనేక అతను సోదరులు కొంతమంది బయట చాలా పెద్ద ఎత్తున అప్పులు చేసినట్టు మనకు సమాచారం ఉంటుంది. ఈ అప్పుల నేపథ్యంలోనే అతను ఎవరైతే బాధితులు ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు నేపథ్యంలో అటు తెలంగాణలోను అటు ఆళ్లగడ్డలోను నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోను తర్వాత కేసులు నమోదైనట్టు ఆ నేపథ్యంలోనే వీళ్ళని అదుపులో తీసుకున్నట్టు మనకు సమాచారం అవుతుంది. అయితే ముందు ఇతని ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలిసినప్పటికీ కూడా తమను అకస్మాత్తుగా అరెస్ట్ చేశారనేటువంటి ఒక కారణం చేత తన వివాదం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తనకంటే శ్రీనివాసులకు అనేక అప్పులు ఉన్నాయి, వాళ్ళ సోదరికి కూడా అనేక అప్పులు ఉన్నటువంటి తర్వాత వెల్లడవుతున్న విషయం. అయితే పోలీసులు ఈ విషయంలో అరెస్టు వ్యవహారాన్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు, తర్వాత అరెస్టు వ్యవహారాన్ని అధికారికంగా ఎందుకు ప్రకటించాలనేది ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఎవరైతే శ్రీనివాసులు భార్య అయితే శ్రీలక్ష్మి ఉన్నారో ఆమె తమ భర్త ఎక్కడున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తుంది ఇప్పటికి కూడా. అయితే కొద్దిసేపటి క్రితం ఈ శ్రీలక్ష్మికి తన భర్తకు సంబంధించిన సమాచారం పోలీసులు అందించడం తెలుస్తుంది. అయితే దీని తర్వాత లీగల్ గా ఎట్లా మూవ్ అవుతారు, తర్వాత ఈ అరెస్ట్ ను అధికారికంగా నిర్ధారిస్తారా, కేవలం అప్పుల నేపథ్యంలో పోలీసులకు ఈ సివిల్ కేసుకు పోలీసులకు సంబంధం ఏంటంటే ఒక చర్చ కూడా నడుస్తుంది. ఆశ. శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.